శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. దోర్భిర్యుక్తాశ్చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా. హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ. భాసాకుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ధర్మో వివర్ధతి యుధిష్ఠిరకీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదరకీర్తనేన. శత్రుర్వినశ్యతి ధనంజయకీర్తనేన. మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అభ్రస్యామః పింగజటాబద్ధకలాపః ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః. సాక్షాల్లోకాన్ పావయమానః కవిముఖ్యః పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో కల్మాషపాదుని గురించి మనము తెలుసుకుంటున్నాము. ఆ కల్మాషపాదుణ్ణి శపించారు, నువ్వు రాక్షసుడిగా అవుతావు అని. ఆ రాక్షస ధర్మాన్ని కలిగి ఉంటావు, నరమాస భక్షకుడు అవుతావు అని శాపాన్ని పొందాడు. పొందిన తర్వాత ఆ విశ్వామిత్రుడు అతనిలో ఈ రాక్షస భావాన్ని కూడా ప్రవేశపెట్టాడు. అలా ఆ విధంగా రాక్షస భావాన్ని పొందినటువంటి వాడు అయ్యాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడు పాపం కల్మాషపాదుడికి ఎదురయ్యి, నాకు మాంసంతో కూడినటువంటి భోజనాన్ని ఇవ్వయ్యా అని అడిగాడు. అడిగితే దానికి తప్పనిసరిగా ఇస్తాను, నువ్వు ఇక్కడే నిరీక్షించు అని ఆ అరణ్యమందు నివసించమని చెప్పి అతడు తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయి, నగరానికి వెళ్ళి అక్కడ అంతఃపురానికి వెళ్ళి తన రాజకార్యాల్లో అది కాస్త మరిచిపోయాడు. అర్ధరాత్రి సమయం అయ్యేటప్పటికీ అతనికి గుర్తుకొచ్చిందట. నివృత్త ప్రతిదాస్యామి భోజనం తే యథేప్సితం ఇత్యుక్త్వా ప్రయయౌ రాజా తస్థౌచ ద్విజసత్తమః. నేను మళ్ళీ వచ్చి నీకు కోరినటువంటి భోజనాన్ని ఇస్తానయ్యా, నువ్వు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు అక్కడే ఉన్నాడు. తతో రాజా పరిక్రమ్య యథాకామం యథాసుఖం నివృత్తో అంతఃపురం పార్థ ప్రవివేశ మహామనః. ఆ తర్వాత ఆ కల్మాషబాధుడు సుఖంగా స్వేచ్ఛగా తిరిగి వచ్చి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ ఉన్నటువంటి కార్యభారంతో అది కాస్త మర్చిపోయాడు. తతో అర్ధరాత్ర ఉత్థాయ సూదమానాయ సత్వరం ఉవాచ రాజా సంస్మృత్య బ్రాహ్మణస్య ప్రతిశ్రుతం. ఆ తర్వాత అర్ధరాత్రి లేచి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట గుర్తుకొచ్చింది. అయ్యో, నేను
ఆ బ్రాహ్మణుడిని అక్కడ ఉండమన్నాను, ఆహారం పంపిస్తానన్నాను, అటువంటిది పంపించలేదని వంటవాడిని పిలిచాడు. వంటవాడిని పిలిచి అతనితోటి ఈ విధంగా అన్నట్టు, గచ్ఛామిష్మిన్ వనోద్దేశే బ్రాహ్మణో మాం ప్రతీక్షతే అన్నార్థి త్వం అన్నేన సమాంసేనోపపాదయ. నువ్వు వెళ్ళబోయా అరణ్యంలో ఆ ప్రాంతంలో బ్రాహ్మణుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయనకు అన్నం పెట్టాలి, సమాంసమైనటువంటి భోజనాన్ని తీసుకుని నువ్వు వెళ్ళవలసింది అని చెప్పాడు. చెబితే అప్పుడు ఏవముక్త తతః సోదః సో అనాసాధ్యామిషం క్వచిత్ నివేదయామాస తదా తస్మై రాజ్ఞే వ్యధాన్వితః. అప్పుడు ఆ కల్మాషపాదుడు ఆ విధంగా ఆదేశిస్తే ఆ వంటవాడు మాంసం కోసం వెతికాడు. ఎక్కడ మాంసం దొరకపోతే బాధపడుతూ ఆ విషయాన్నే రాజుగారికి చెప్పాడు. చెప్పేటప్పటికి అప్పుడు రాజాతు రక్షసావిష్ట సూదమాహ గతవ్యధ అప్యేనం నరమాంసేన భోజయేతి పునః. అప్పుడు ఆ రాజు తనలో ఈ రాక్షసావేశం ఉన్న కారణంగా ఆయన నిశ్చింతగా అయితే ఆ బ్రాహ్మడికి నరమాంసాన్ని పెట్టవయ్యా అని ఆ వంటవానితోటి పదే పదే చెప్పేట. తథేచ్చుక్త్వా తతస్సోదః సంస్థానం వధ్యఘాతినాం గత్వా జహార త్వరితో నరమాంసం అపేతభీహి. అలాగైనా వంటవాడు వెళ్ళి ఆ తలాళ్ళు ఉండేటువంటి నివాస స్థానానికి వెళ్ళిపోయి అక్కడ నిర్భయంగా నరమాంసాన్ని తీసుకుని త్వరగా వచ్చాడు. వచ్చి ఏతత్ సంస్కృత్య విధివత్ అన్నోపహితం ఆశువై తస్మై ప్రాదాత్ బ్రాహ్మణాయ క్షుదితాయ తపస్వినే. దాన్ని పద్ధతి ప్రకారం వండాడు. చక్కగా వండి అన్నంతో పాటు దాన్ని కూడా తీసుకెళ్ళి ఆ ఆకలితో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మర్షికి అందించాడు. ఇచ్చేటికి ససిద్ధ చక్షుషా దృష్ట్వా తదన్నం ద్విజసత్తమః అభోజ్యమిదమిచ్చాహ క్రోధ పర్యాకులేక్షణ. ఆ దివ్యోత్తముడు ఆ అన్నాన్ని చూశాడు. చూసిన వెంటనే ఆయన తన దివ్య దృష్టితోటి తెలుసుకున్నాడు, ఇది నరమాంసంతో కూడినటువంటి భోజనము, అంటే ఇది అభోజ్యమైనటువంటిది, ఇది మనం తినదగినటువంటిది కాదు అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే అతనికి చాలా కోపం వచ్చింది. ఆ క్రోధంతో ఆ బ్రాహ్మణుడు వెంటనే యస్మాత్ అభోజ్యం అన్నం మే దదాతి సన్ నృపాతమః తస్మాత్ తస్యైవ మూఢస్య భవిష్యత్యత్ర లోలుపా. ఏ కారణంగానైతే నాకు తినడానికి వీలు లేనటువంటి నరమాంసంతో కూడినటువంటి భోజనాన్ని ఆ రాజు పంపించాడు, అతడికి అటువంటి మూర్ఖుడికి ఇటువంటి అన్నం మీదే ఎక్కువ ఆసక్తి కలుగుతుంది అని శపించాడు ఆ బ్రాహ్మణుడు. ఇంత క్రితము శక్తి అక్కడ ఒక శాపాన్ని పొందాడు, తర్వాత మరలా ఇక్కడ ఈ బ్రాహ్మణుడు శపించాడు. ఈ రెండు శాపములు కూడా ఒకే విధమైనటువంటివి. సక్తో మానుష మాంసేషు యథోక్త శక్తినా తథా ఉద్వేజనీయో భూతానాం చరిష్యతి మహీమిమాం. ఆ శక్తి ముని చెప్పినట్టుగానే మానవ మాంసం మీద ఆసక్తి కొన్న సమస్త ప్రాణులకు భయాన్ని కలిగిస్తూ ఈ భూమి మీద తిరుగుతాడు అని ఈ బ్రాహ్మణుడు కూడా అదే విధంగా శపించాడు. ఇలాగా రెండుసార్లు ఒకే రకమైనటువంటి శాపము ఇతడికి ఎదురుచ్ఛయ వచ్చింది, సంప్రాప్తించింది. ద్విరనువ్యాహృతే రాజ్ఞ శశాపో బలవానభూత్. ఎప్పుడు కూడా ద్విరుక్తి రెండుసార్లు పదే పదే ఒక మాటని మనం నొక్కి చెప్పాము అంటే ఏంటంటే చాలా నిశ్చయంగా చెబుతున్నట్టు, బలంగా చెబుతున్నట్టు. అట్లాగే ఒకే శాపము ఇద్దరు ఇవ్వడంతో ఆ శాపానికి బలం వచ్చిందిట. అందువల్ల రెండు సార్లు ఒకే విధంగా శపింపబడుతుంటే ఆ శాపం బలవత్తరమైందిట. దాంతో ఆ రాజు తనలో రాక్షస బలం ప్రవేశించకుండా ఉండేటువంటి వివేకాన్ని పూర్తిగా కోల్పోయాడు. అంటే రాక్షసావిష్టుడు అయ్యాడు అతడు. తతః స నృపతి శ్రేష్ఠ రాక్షసాపహృతేంద్రియ ఉవాచ శక్తిం తం దృష్ట్వా నచిరాదివ భారత. ఆ రాజశ్రేష్ఠుడి మనస్సు ఇంద్రియాల్ని అన్నిటినీ కూడా రాక్షసుడు లొంగ తీసుకుంటున్నాడు. దాంతో ఏమి చెయ్యాలో తెలవక కొద్ది వివేకం ఉన్నటువంటి అతడు ఒకానొక రోజున ఆ శక్తిముని దగ్గరికి వెళ్ళి అతడు కనిపిస్తే అతనితోటి కల్మాషపాదుడు ఈ విధంగా అడిగట, యస్మాద్ అసదృశ శాప ప్రయుక్తోయం మయి త్వయ తస్మాత్ త్వత్తః ప్రవర్తిష్యే ఖాదితుం పురుషానహం. నువ్వు నాకు తగనటువంటి శాపాన్ని ఇచ్చేవయ్యా,
అందులో రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి శాపాన్ని ఇచ్చావు. మహారాజు నేను నాకు నరమాంస భక్షకుండా అవుతానని అన్నావు. ఇలా ఇవ్వడం వల్ల నాలో రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. ఇటువంటి శాపాన్ని నువ్వు ఇచ్చేవు కాబట్టి నా నరమాంస భక్షణాన్ని నీతోటే ప్రారంభిస్తాను అన్నాడు ఆ శక్తి దగ్గరికి వెళ్ళి. ఏవముక్త్వా తతః సద్యః తం ప్రాణైర్విప్రయుజ్య చ శక్తినం భక్షయామాస వ్యాఘ్రః పశుమివేప్సితం. ఆ మాటలు అంటూనే ఆ శక్తి ముని యొక్క ప్రాణాలు తీసి పులి ఏ విధంగా అయితే తనకి ఇష్టమైనటువంటి పశువుని చంపి తింటుందో ఆ విధంగా ఆ శక్తి మునిని తను తినేసేట. శక్తినంతు మృతం దృష్ట్వా విశ్వామిత్ర పునః వశిష్ఠస్యేవ పుత్రేషు తద్రక్ష సంధిదేశ. విశ్వామిత్రుడు ఇదంతా గమనిస్తున్నాడు. ఓ శక్తి మునిని వీడు తినేసాడు అంటే వశిష్ఠుని యొక్క ఒక పుత్రుడిని సంహరించాడని చెప్పి మిగిలిన పుత్రుల్ని కూడా ఇతని మీదకి రెచ్చగొట్టేటట్టుగా పంపించి వాళ్ళకు కూడా ఏదో రకమైనటువంటి పరాభవం జరగాలి అని వాళ్ళని రెచ్చగొట్టాడు విశ్వామిత్రుడు. దాంతో వాళ్ళ మీదకి ఈ రాక్షసుడిని పురుగొల్పాడు. సతాన్ శక్యవరాన్ పుత్రాన్ వశిష్ఠస్య మహాత్మనః భక్షయామాస సంగృద్ధ సింహ క్షుద్ర మృగానివా. ఆ విధంగా రెచ్చిపోయినటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి కల్మాషపాదుడు సింహం క్షుద్ర మృగాన్ని తిన్నట్టుగా ఆ వశిష్ఠుడు తనకంటా చాలా బలహీనంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అందుకని అటువంటి వశిష్ఠుని పుత్రులందరినీ కూడా తినేసేట. వశిష్ఠో ఘాతితాన్ శ్రుత్వా విశ్వామిత్రేణ తాన్ సుతాన్ ధారయామాస తం శోకం మహాద్రిరవ మేదిని. ఈ విశ్వామిత్రుడు తన కుమారుణ్ణి చంపించేడు అనేటువంటి విషయం వశిష్ఠుడికి తెలుసు. ఆయన త్రికాలవేత్త, ఎవరి వలన ఇలా జరుగుతోంది అనేటువంటి విషయాలు తెలుసు. అయినప్పటికీ తన కుమారులందరూ కూడా చనిపోయినప్పటికీ విశ్వామిత్రుడి కారణంగా అతని మీద ద్వేషాన్ని పెంచుకోకుండా అట్లాగే అతని సహనంతో మేరు పర్వతం ఏ విధంగా అయితే భూమిని ధరిస్తోందో అట్లాగా ఆయన ఎంతో సహనంగా ఆ శోకాన్నంతా భరించట. చక్రేచ ఆత్మవినాశాయ బుద్ధింస మునిసత్తమ నత్వేవ కౌశికోచ్ఛేదం మేనే మతిమతాంబరహ. ఆ మహర్షి అయినటువంటి వశిష్ఠుడు దేహత్యాగం చేయాలనుకున్నాడు. ఇంకెందుకు నేను సంతానాన్ని అంతటినీ పోగొట్టుకున్నాను, ఈ విశ్వామిత్రుడు నా మీద ఇంకా వైరభావంతో అట్లాగే ఉన్నాడు, అందువలన నేను ఎందుకుని ఇంకా బ్రతకడం ఎందుకు, అందువలన దేహత్యాగం చెయ్యాలి అని అనుకున్నట్ట. అంతేకాని కౌశికుణ్ణి నాశనం చెయ్యాలి అని మటుకు భావించలేట. అది ఆ వశిష్ఠుని యొక్క ప్రాజ్ఞత, అది విశ్వామిత్రుడి యొక్క బలహీనత. ఇది సమేరుకూటాత్ ఆత్మానం ముమోచ భగవాన్ ఋషి గిరేస్తస్య శిలాయాంతు స్థూలరాశా వివాపతత్. ఆ వశిష్ఠ మహర్షి ఏం చేశాడంటే ఇంకా తను దేహత్యాగం చేసుకోవాలని నిర్ణయించుకున్నటువంటి వాడై మేరు పర్వత శిఖరం నుండి పర్వత శిలల మీదకి దూకేశాట. దూకినప్పటికీ అది ఎలా అయింది ఆయనకి, ఆయన మహర్షి ఈ చావు పుట్టకలు అనేటువంటివి మన చేతిలో ఉన్నాయా? లేనే లేవు. విధాత యొక్క సంకల్పం ఎలా ఉంటే అట్లా జరుగుతుంది. అతడు అంతలా దూకినప్పటికీ కూడా ఆయన ఒక దూది కుప్ప మీద పడ్డట్టుగా పడ్డట తప్ప ఆయనకి ఏ విధమైనటువంటి ఆ గాయము కానీ కనీసం ఏమీ కూడా తగలకుండా అలా ఉన్నట్టు ఆయన. నమమార చపాతేన సయేదా తేన పాండవ తదాగ్నిమిద్ధం భగవాన్ సంవివేశ మహామనే. అలా దూకటం వల్ల మరణించకపోవడంతో సరే దావాననంలోకి దూకేద్దాము, అగ్నితో తగలబడుతున్నటువంటి ఒక మహారణ్యంలోకి ప్రవేశించట, అందులో తగలడిపోదామని. తంతదా సుసమిద్ధోపి నదాహుతాసన దీప్యమానోపి అమిత్రఘ్న శీతోగ్ని అభవత్తత. అయితే ఆ అగ్ని తీవ్రంగా మండుతున్నప్పటికీ కూడా వశిష్ఠుడిని ఏమాత్రమో తగలబెట్టలేదు. అది పైగా ఎలా ఉందిట, మండుతున్న నిప్పు కూడా అతనికి చాలా చల్లగా అనిపించిందిట. దాంతో ఇంకా ఆ ప్రయత్నము కూడా అతనికి సఫలం కాలే. సముద్రం అభిప్రేక్ష శోకావిష్టో మహాముని బద్ధ్వా కంఠే శిలాంగుర్వేన్ నిపపాత తదాంబసి. ఆ తర్వాత ఏమనుకున్నాడంటే ఈ సముద్రంలో దూకేద్దాము అని మెడకి ఒక గండశిలని కట్టుకుని నీటిలో దూకేటప్పటికీ సముద్రోర్మి వేగేన స్థలేన్యస్తో మహాముని నమమార యదా విప్రహ కథంచి సంశిత వ్రత జగామ సతత ఖిన్న పునరేవ ఆశ్రమం ప్రతి.
చేసింది. ఆ సముద్రంలో ఉండేటువంటి అలల వేగం అంతా కూడా ఆ మహర్షిని ఏం చేసింది అంటే తీరం వైపు గెంటేసిందిట. అందువలన అంతటి సముద్రంలో దూకినప్పటికీ కూడా అతనికి మరణం సంభవించలేదు. ఎందుకంటే దీక్షితుడైనటువంటి బ్రాహ్మణుడు అతడు, ఎల్లాగూ అతనికి మరణం సంభవించలేదు. దాంతో బాధపడినటువంటి వాడై మళ్ళీ తన ఆశ్రమానికే వెళ్ళాడు. ఈ ప్రయత్నాలన్నీ విఫలం కాగా బాధ చెందినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై వశిష్ఠుడు తిరిగి తన ఆశ్రమానికే బయలుదేరి వెళ్ళాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి చైత్ర ఉపపర్వణి వాసిష్ఠే వశిష్ఠశోకే 570+100తమోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో ఆదిపర్వంలో చైత్రరథ ఉపపర్వంలో వశిష్ఠోపాఖ్యానం అనేటువంటి దాంట్లో వశిష్ఠుడి యొక్క శోకము అనేటువంటి 175వ అధ్యాయం ముగిసింది. 176వ అధ్యాయంలో ప్రవేశించాము. గంధర్వవాచ, గంధర్వుడు అర్జునుడితో చెబుతున్నాడు, తతో దృష్ట్వా ఆశ్రమపదం రహితం తైః సుతైః మునిః నిర్జగామసు దుఃఖార్థః పునరత్యాశ్రమాత్ తతః. వెళ్ళాడు ఆశ్రమానికి. బెలబెలమంటూ 100 మంది పుత్రులు చక్కగా అక్కడ వేదాధ్యయనం చేస్తూ అట్లా కూర్చుంటుంటే అదంతా ఆనందంగా చూసుకుంటూ ఉండేవాడు వశిష్ఠ మహర్షి. అటువంటిది అక్కడ తన పుత్రులు ఎవ్వరూ లేరు, మొత్తం 100 మంది పుత్రులు కూడా మరణించారు. దాంతో తన యొక్క పుత్రులు లేనటువంటి ఆశ్రమాన్ని చూసేటప్పటికీ తీవ్రమైనటువంటి శోకం ఆయన్ని చుట్టుముట్టిందిట. దాంతో మళ్ళీ ఆశ్రమం నుండి వెళ్ళిపోయి అపశ్యత్ సరితం పూర్ణం ప్రావృట్కాలేన వాంభస వృక్షాన్ బహువిధాన్ పార్థ హరంతీం తీరజాన్ బహూన్. అక్కడ ప్రావృట్కాలం, అది అంటే వర్షాకాలం. వర్షాకాలంలో నదులన్నీ కూడా చక్కగా మంచి కొత్త నీరుతోటి పొంగి పొర్లుతూ ఉంటాయి. అలాగా అక్కడ ఒక నది పూర్ణంగా ప్రవహిస్తుంది, చక్కగా నిండుగా నీరు కలిగినటువంటిది. తీరం తన ప్రవాహ వేగంతో తీరములందు ఉన్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి అనేక వృక్షాలని కూడా పెకలించి వేసి తనతో కలుపుకుని అట్లా ప్రవహిస్తుంది వేగంగా. అల్లా వెడుతున్నటువంటి ఒక నదిని చూసేటప్పటికీ అథ చింతాం సమాపేదే పునః కౌరవనందన అంభస్య నిమధ్యేయం ఇది దుఃఖ సమన్విత. ఓహో, మంచి ప్రవాహంగా పెడుతోంది ఈ నది. ఇటువంటి నదిలో కనుక మనం దూకితే కనుక తప్పనిసరిగా మనకు మరణం సంభవిస్తుంది అని అనుకున్నట్ట. అని ఈ నీటిలో నేను మునిగిపోతాను అని ఆలోచించట. తతః పాశైః తదాత్మానం గాఢం బద్ధ్వా మహాముని తస్యాజలే మహానద్యాః నిమమధ్య సుదుఃఖితః. వెంటనే తన శరీరాన్ని అంతటిని కూడా పాశాలతో కట్టేసేసుకుని చాలా దుఃఖపడుతూ ఆ నీటిలో మునిగేటప్పటికి ఏమైంది? అధచ్చిత్వా నదీపాశాన్ తస్యారి బలసూదన సలస్తం తం ఋషిం కృత్వా విపాసం సమవాసృజత్. అయితే ఆ నదీమ తల్లి వశిష్ఠుడికి నమస్కారం చేసిందట. నమస్కారం చేసి ఆ ముని యొక్క పాశాలన్నీ కూడా నదీమ తల్లి ఛేదించి ఆ వశిష్ఠముడిని ఒడ్డుకి చేర్చి తాళ్ళని కూడా విప్పి వదిలేసిందట. అలా చేసేటప్పటికీ అక్కడి నుంచి మళ్ళీ లేచాడు. ఉత్తతార తతపాశై విముక్త మహాన్ ఋషి విపాశయతి చ నామాస్యాహ నద్యాహ చక్రే మహాన్ ఋషి. అప్పుడు ఈ విధంగా పాశ విముక్తుడైనటువంటి మహర్షి ఆ నీటి నుండి బయటపడినటువంటి వాడై, అయ్యో నదీమ తల్లి నా యొక్క పాశాలన్నీ కూడా విడదీసి నన్ను ఇక్కడికి చేర్చి ఇలాగా బ్రతకమని ఆజ్ఞాపించేస్తోంది అని అనుకుని ఆమెకు ఒక నామకరణం చేసేట నదికి విపాష అని. అప్పటి నుంచి ఆ నదికి విపాష అనేటువంటి పేరు వచ్చిందట. శోకబుద్ధిం తదాచక్రే నచైకత్ర వ్యతిష్ఠిత సోగచ్చత్ పర్వతాంశైవ సరితశ్చ సరాంశి చ. శోకబుద్ధి అయి అప్పుడు ఎక్కడ ఒక చోట ఉండలేకపోతున్నాడు. ఎక్కడున్నప్పటికీ అతన్ని బాధ ఆవరించిపోతుంది. దాంతో పర్వతాల మీద తిరుగుతున్నాడు, నదీ తీరాల దగ్గర తిరుగుతున్నాడు, సరస్సుల గట్ల మీద తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతూనే ఉన్నాడు తప్ప అంత తిరిగినప్పటికీ కూడా అతని బాధ పోట్లేదట. దృష్ట్వాస పునర్దేవర్షి నదీం హైమవతీం తదా చండగ్రాహవతీం భీమాం తస్యాహ స్రోతస్య పాతేత్. అలా తిరుగుతున్నటువంటి ఆ మహర్షి హైమవతీ నదిని చూసేట.
ఆ హైమవతి నది చాలా భయంకరమైనటువంటిది, చాలా లోతైనటువంటిది. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైనటువంటి మొసళ్ళకి నిలయమైనటువంటిది అది. అటువంటి ఆ నదిని చూసి వెంటనే ఆ ప్రవాహంలోకి ఉరికేసేటికి తాం అగ్ని సమం విప్రం అనుచించ సరిద్వర శతథ విద్రుత యస్మాత్ శతధృతి విసృత. ఎప్పుడైతే ఈయన అందులోకి అలా దూకేసాడో ఆ దూకిన వేగానికి ఆ నదీమ తల్లి అగ్నిసముడైనటువంటి వశిష్ఠుడిని రక్షించాలని భావించినటువంటిదై ఆమె ఏం చేసిందట, ఆ నది 100 పాయలుగా చీలిపోయి ఆ విధంగా పరుగులెడుతోందట. దాంతో అప్పుడు ఆ విధంగా మళ్ళీ వశిష్ఠుడిని ఆ నదీమ తల్లే రక్షించేటప్పటికీ అందులోంచి బయటపడినటువంటి ఆయన శతధ్రువు అని దానికి పేరు పెట్టేటప్పుడు ఆ విధంగా ఆ నదికి శతధ్రువు అనేటువంటి పేరు వచ్చింది. తతః స్థలగతం దృష్ట్వా తత్రాపి ఆత్మానమాత్మన మర్తుం నశక్యమిత్యుక్త్వా పునరేవ ఆశ్రమం యయో. అప్పుడు అనుకున్నాడు, మళ్ళీ ఒడ్డు మీద పడినటువంటి వాడు చూసుకుని అయ్యో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను, కానీ మరణించడం కూడా అసాధ్యమే అని తెలుసుకున్నటువంటి వశిష్ఠుడు మళ్ళా ఆశ్రమానికి వెళ్ళాడు. సగత్వా వివిధాన్ శైలాన్ దేశాన్ బహువిధాం సదా అదృశ్యంతి అక్షయావధ్వా అధాశ్రమే అనుసృతో అభవత్. ఈ ప్రకారంగా అలా తిరుగుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. బాధ మనసులో బాగా ఎక్కువగా రగులుస్తోంది. అయినప్పటికీ అలా ప్రయాణాలతో తిరుగుతుంటే అదృశ్యంతి అనేటువంటి పేరు కలిగినటువంటి తన యొక్క కోడలు ఆయన వెన్నంటే ఉంటుందిట. ఆమె పేరే అదృశ్యంతి, ఆమె కనిపించదు. ఆమె అలా ఆయన వెన్నంటి పెడుతోందిట. అధ శుశ్రావ సంగత్య వేదాధ్యయన నిస్వనం పృష్ఠత పరిపూర్ణార్థం షడ్భిరంగైరలంకృతం. ఆ మీద ఇలా వెనకాల ఒకళ్ళు వస్తున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. అంతేకాకుండా తన వెనకాల నుంచి ఒక స్వరబద్ధమైనటువంటి వేదాధ్యయన శబ్దాన్ని కూడా వినిపిస్తుంది. అది కూడా విన్నట్ట. అది కూడా ఎలా ఉందయ్యా అంటే వేదాంగాలతో అలంకరింపబడినటువంటి వేదము చాలా స్పష్టంగా ఆ నాదము వేదనాదము ఈయనకి కర్ణపేయంగా వినిపిస్తుందట. అనువ్రజతి కోన్వేష మామిత్యేవాధ స్వబ్రవీత్ అహమిచ్చ అదృశ్యంతీమం సాసృషా ప్రత్యభాషత శక్తేర్భార్య మహాభాగా తపోయుక్త తపస్విని. వెంటనే అన్నాడు, నా వెనకాల వస్తుంది ఎవరు అని ప్రశ్నించాడు వశిష్ఠుడు. ప్రశ్నించేటప్పటికీ మహానుభావ, నేను తపోదీక్షతో ఉన్నటువంటి దాన్ని శక్తి యొక్క భార్యను అని ఆమె ఆ అదృశ్యంతి వశిష్ఠుడితో పలికేటప్పటికీ అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు, పుత్రి కస్యైష సాంగస్య వేదస్య అధ్యయన స్వనః పురా సాంగస్య వేదస్య శక్తేరివ మయా శ్రుతః. నువ్వు వస్తున్నావు అని నువ్వు చెప్పావు, బాగుంది. కానీ నాకు ఒక వేదాధ్యయన ధ్వని కూడా వినిపిస్తోంది. ఆ వేదాధ్యయన ధ్వనిని వింటుంటే, ఆ శబ్దం వింటుంటే శక్తే వేదాన్ని చదువుతున్నాడా అని అనిపిస్తుంది నాకు. అలా శక్తి యొక్క స్వరంలా వినిపిస్తోంది. అందువలన ఆ వేదాధ్యయన స్వరం ఏమిటమ్మా అని అడిగేటప్పటికీ అదృశ్యంతి చెబుతోంది, అయం కుక్షౌ సముత్పన్న శక్తే గర్భశ్రుతస్యతే సమాద్వాదశ తస్యేహ వేదాన్ అభ్యస్యతో మునే. అంటే అప్పుడు అదృశ్యంతి చెబుతోంది, నీ కుమారుడైనటువంటి శక్తి కొడుకు, ఆ శక్తి యొక్క కొడుకు నా గర్భంలో ఉన్నాడయ్యా. ఇప్పటికీ 12 సంవత్సరాల నుండి నా గర్భంలోనే అతడు వేదాధ్యయనం చేస్తున్నాడు అని చెప్పింది. అంటే 12 సంవత్సరాల నుంచి ఆమె ఆ గర్భాన్ని మోస్తోంది. మరి దాంతో ఆ మాటలు వినేటప్పటికీ ఏవముక్తస్తయా హృష్ట వశిష్ఠ శ్రేష్ఠ భాగృషి అస్థి సంతానమిత్యుక్త్వా మృత్యోహో పార్థన్యవర్తత. అప్పుడు వినేటప్పటికీ అమ్మయ్యా అనుకున్నాడు, నేను 100 మంది కొడుకులను కన్నాను, 100 మంది మరణించారు, నా వంశము నిర్వంశమైపోయింది అని బాధపడుతున్నటువంటి సమయంలో ఈ సంతాన ప్రాప్తి ఉన్నది అనేటువంటి ఈ మాట ఏదైతే ఉందో నాకు మిక్కిలి ఆనందాన్ని కలిగించింది. ఇంకా మరణాలోచన నుంచి వెనక్కి
మరణేట ఆయన అంటే ఇంకా నేను మరణించవలసిన ఆవశ్యకత ఏం లేదు, ఈ వంశం అంకురిస్తోంది అనేటువంటి ఒక ఆనందం నిండింది అతని మనసులో. తతః ప్రతినివృత్త సహ తయావధ్వా సహానఘ కల్మాషపాదమాసీనం దదర్శ విజనేవనే. ఆ తర్వాత ఆ కోడలతో పాటు తిరిగి వస్తూ ఒక నిర్జనారణ్యంలో కూర్చున్నటువంటి కల్మాషపాదుణ్ణి చూశాడు. చూసి సతు దృష్ట్వైవ తం రాజా క్రుద్ధ ఉత్థాయ భారత ఆవిష్టో రాక్షసోగ్రేణ ఇయేషాత్తుం తదామునిం. ఆ రాక్షసుడు ఆవేశించినటువంటి వాడు ఈ కల్మాషపాదుడు అంటే శాపవశాత్తు. అందువలన వశిష్ఠుడిని చూసేటప్పుడే కోపం వచ్చింది. కోపంతో అతను వెంటనే లేచి వశిష్ఠుడిని తినేయాలనుకున్నట్ట. అదృశ్యంతీతు తం దృష్ట్వా క్రూరకర్మాణం అగ్రత భయ సంవిఘ్నయా వాచ వశిష్ఠమిదమబ్రవూత్. అది చూసింది ఈ క్రూరకర్ముడైనటువంటి రాక్షసుడు ఎదురుగా ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నటువంటి వాడిని చూసి అదృశ్యంతి భయపడినటువంటిదై చాలా ఉద్విగ్నమైనటువంటి కంఠంతో వశిష్ఠుడితోటి ఈ విధంగా అందిట. అసౌ మృత్యురివోగ్రేణ దండేన భగవన్నిత ప్రగృహీతేన కాష్టేన రాక్షసో అభ్యేతి దారుణ. మహాభవ, ఈ రాక్షసుడు పెద్ద కర్ర తీసుకుని ఇలాగే వస్తున్నాడు. వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడంటే దండాన్ని చేత పట్టుకుని వస్తున్నటువంటి యమధర్మరాజులా ఉన్నాడు వీడు. తం నివారయితుం శక్తః నాన్యోస్తి భువి కశ్చన త్వదృతేర్య మహాభాగా సర్వవేద వేదాంబర. వేదవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా, నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు ఈ రాక్షసుని బారి నుండి రక్షించగలరయ్యా? ఈ రాక్షసుని నిగ్రహించాలంటే నువ్వే నిగ్రహించాలి అని ఆయన్ని కోరుతూ పాహిమాం భగవన్ పాపాత్ అస్మాత్ దారుణ దర్శనాత్ రాక్షసోయం ఇహాత్తుం వై నూనమానాం సమీహతే. మహానుభావ, ఈ దారుణంగా ఉన్నటువంటి ఈ పాపాత్ముడి బారి నుండి నన్ను రక్షించవయ్యా. ఈ రాక్షసుడు మనల్ని తినేయాలనుకుంటున్నాడు అని ఆ వశిష్ఠుడిని కోరింది అదృశ్యంతి. అప్పుడు ఆ వశిష్ఠుడు చెబుతున్నాడు, మా భైహి పుత్రి నభేతవ్యం రాక్షసాత్తు కథంచన నైతద్ రక్షోభయం యస్మాత్ పశ్యతి త్వముపస్థితం. ఏమి భయపడకమ్మా, నువ్వు ఈ రాక్షసుడి నుండి ఏ విధంగానూ భయపడవలసినటువంటి పని మనకు లేదు. ఎందుకంటే నిన్ను భయపడుతున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజానికి రాక్షసుడు కాడు. మన రాక్షసుడిలా నీకు కనిపిస్తున్నాడు తప్ప వాడు ఎంత మాత్రము రాక్షసుడు కాదు. రాజా కల్మాషపాదోయం వీర్యవాన్ ప్రహితోభివి స ఏషోస్మిన్ వనోద్దేశే నివసతి అతిభీషణ. వీడు భూలోకంలో మంచి పరాక్రమం కలిగి ప్రసిద్ధికెక్కినటువంటి కల్మాషపాదుడు అనేటువంటి రాజు ఈయన. అయితే వీడు అతిభీషణమైనటువంటి భయంకరమైన ఈ రూపాన్ని పొంది ఈ అరణ్య ప్రాంతంలో నివసిస్తున్నాడు అని చెప్పాడు. అనేటప్పటికీ తమ ఆపతంతం తం సంప్రేక్ష వశిష్ఠో భగవాన్ ఋషి వారయామాస తేజస్వి హుంకారేణైవ భారత. అయితే మీదకు వస్తున్నాడు ఆ రాక్షసుడు. అటువంటి రాక్షసుడిని తేజోవంతుడైనటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వశిష్ఠుడు ఒక్కసారి హుంకారం చేసేట. దాంతో ఆ హుంకారం మాత్రం చేతనే వాడిని నివారించేట. మంత్రభూతేన చ పునః తం అభ్యుక్ష్య వారిన మోక్షయామాస వైశాపా తస్మాత్ యోగాత్ నరాధిపం. ఆ తర్వాత మంత్రజలాన్ని ఆయన మీద చల్లేటప్పటికి తన యోగ శక్తితోటి ఆ రాజుని ఆ శాపము నుండి విముక్తుడిని చేశాడు వశిష్ఠుడు. ఆ విధంగా ఇతడు అంత క్రితము 12 సంవత్సరాల క్రితము శక్తి అనేటువంటి తన కొడుకైనటువంటి శక్తి చేత శాపం పొంది ఇటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడయ్యాడు. అతడు వెంటనే ఈ వశిష్ఠుని యొక్క మంత్రపూతమైనటువంటి జలములు సంప్రోక్షణ జరగగానే అతడికి శాప విమోచనం కలిగింది. రక్షస విప్రముక్తోధ స నృప తద్వనం మహత్ తేజస రంజయామాస సంజాభ్రమివ భాస్కర. ఆ రాక్షసుని బారి నుండి విముక్తాడు. అంటే అంతలో ఆవహింపబడినటువంటి రాక్షసుడు కాస్త పోయేటప్పటికీ ఆ కల్మాషపాదుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే సంధ్యాకాలంలో భాస్కరుడు ఏ విధంగా అయితే ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడో అట్లాగా ప్రకాశిస్తున్నట్ట. అతడి ప్రకాశం చేత ఈ వనమంతా కూడా గొప్ప తేజోవంతంగా ప్రకాశిస్తుందట. ప్రతిలభ్య తతస్సంజ్ఞాం అభివాద్య కృతాంజలి ఉవాచ నృపతి కాలే వశిష్ఠం ఋషి సత్తమం. ఆ తర్వాత ఈ రాజు వివేకాన్ని పొందాడు. చేతులు జోడించి నమస్కారం చేసి ఋషిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠ
వశిష్ఠుడితోటి ఈ విధంగా చెప్పాడు. సౌదాసోహం మహాభాగా యాజ్యస్తే మునిసత్తమ అస్మిన్ కాలే యదిష్టం తే బ్రూహి కింకరవాణితే. నేను తమ దాసుణ్ణయ్యా మునిశ్రేష్ఠ, మీరు అనేకములైనటువంటి యాగాలు చేయించదగినటువంటి వాడని నేను, అందువలన మీకు ఈ సమయంలో ఇష్టమైందేటో చెప్పండి, అది నేనేం చెయ్యాలో చెప్పండి, అది నేను చేస్తాను అని ఆ కల్మాషపాదుడు వశిష్ఠుడిని అడిగట. అయితే ఈ కల్మాషపాదుడు అనేటువంటి పేరు, అసలు పేరు ఇతంది మిత్ర సఖుడు అనేవారు. అలాగే సౌదాసుడు అని కూడా పేర్లున్నాయి. ఇటువంటి పేర్లున్నటువంటి ఇతడు కల్మాషపాదుడు ఎలా అయ్యాడు అంటే, ఈ బ్రాహ్మణ రూపంలోనే ఒక వేరొక అన్యమైనటువంటి పురాణంలో ఈ బ్రాహ్మణ రూపంలోనే వశిష్ఠుడు ఇతడి దగ్గరికి వచ్చి మాంసపూరితమైనటువంటి భోజనాన్ని అడిగాడని, అడిగితే కనుక ఇతను ఇవ్వకపోవడంతో నరమాంసంతో ఉన్నటువంటి భోజనాన్ని ఇతనికి పంపించడంతో అభోజ్యమైనటువంటి భోజనాన్ని నాకు పంపిస్తావా అని ఆ వశిష్ఠుడు ఇతన్ని రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు అవుతావని శపించాడు. శపించేటప్పటికీ నువ్వు అడిగినటువంటి భోజనం ఏదో నీకు పెడితే నువ్వు నన్ను శపిస్తావేమిటి అని కల్మాషపాదుడు కూడా గొప్ప శక్తి కలిగినటువంటి వాడే. అతడు వశిష్ఠుణ్ణి తిరిగి శపించబోయాడు. శపించబోతుంటే ఇదంతా కూడా విధాత సంకల్పమే. ఈ గురువుని ఇట్లా శపించడం అనేటువంటిది తప్పు అయినటువంటిది కదా. అటువంటప్పుడు నేను గురువుని శపించడమైనటువంటిది ఎలాగా అని మరలా పశ్చాత్తాపం పొందినటువంటి వాడై ఆ శపించడానికి తీసుకున్నటువంటి మంత్రజలాన్ని తన పాదాల మీదే వేసుకున్నాడు. వేసుకోవడం వల్ల తన పాదాలన్నీ కూడా కల్మాషంతో నల్లగా అయిపోయాట. అందుకని ఇతడి కల్మాషపాదుడు అని పేరు వచ్చింది. ఇతడు అసలు మామూలుగా మిత్రసఖుడు అని పేరు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు తన శాప నివృత్తి ఎప్పుడైతే కలిగిందో వెంటనే ఆనందాన్ని పొందినటువంటి వాడై ఆ వశిష్ఠుడికి నమస్కారం చేసి, మహానుభావ నేను మీకేం చెయ్యాలి అని సవినయంగా ప్రశ్నించాడు. ఆ వశిష్ఠ మహర్షి ఏం చెప్తాడు అనేటువంటిది రేపటి మన యొక్క ప్రవచనంలో తెలుసుకుందామని చెబుతూ స్వస్తి.